హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో వింటర్ స్పెషల్గా మటన్ పాయ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఈ మటన్ పాయాని తీసుకోవటం వల్ల చిన్నపిల్లలకి దగ్గు జలుబు సమస్యలు తగ్గి వాళ్ళ ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్ అయ్యి చాలా బలంగా ఎదుగుతారండి. వారంలో 1-2 సార్లైనా ఈ మటన్ పాయాని చిన్నల నుంచి పెద్దల వరకు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మటన్ పాయాని తయారు చేసుకోవడానికి 4 జతల కాళ్ళు అంటే 1/2 kg వరకు మేక కాళ్ళను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసేసి దానిలో ఉప్పు పసుపు కారం వేసి కలిపేసేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచితే కాళ్ళకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. మీకు ఇష్టమైతే ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూర తయారీ కోసం ఒక మందపాటి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. అది వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 4 లవంగాలు, టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని దీంట్లో వేయండి. అదంతా కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరాని వేసి కొంచెం షాజీరా వేగిన తర్వాత 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నని ముక్కలుగా తరిగి వాటిని కూడా దీంట్లో వేసేసేయండి. అలాగే 7 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వాటిని వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు సిమ్లోనే దీన్ని వేపుకోండి. ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా, దీనిలో 2 టేబుల్ స్పూన్ల నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయే వరకు నూనెలో 5-6 నిమిషాల పాటు సిమ్లోనే దీన్ని వేపుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి మారుతున్నప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఇంకా 4 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారాన్ని వేసేసేయండి. నేను ఇక్కడ గొడ్డు కారం వాడాను, అంటే పచ్చళ్ళకి వేసే కారం అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా గరం మసాలాని కూడా దీంట్లో వేయండి. అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఈ కారాలు ఏవి మాడకుండా 2-3 నిమిషాల పాటు సిమ్లో దీన్ని వేపుకున్న తర్వాత ఈ వేగిన దాంట్లో సగం భాగాన్ని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోండి. దానిలో పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. ఇదైతే పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇదే ఈ కూరకి స్పెషల్ మసాలా. అయితే ఇప్పుడు ఉడుకుతున్న ఉల్లిపాయల్లో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాళ్ళు ఉన్నాయి కదా, వాటిని వేసేసి ఒకసారి మేక కాళ్ళకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టు 1 నిమిషం పాటు సిమ్లో దీన్ని వేయించుకోండి. సిమ్లోనే దీన్ని ఉడికించుకుంటూ ఈ లోపల చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఎండు కొబ్బరి తురుమును కూడా వేయండి. ఎండు కొబ్బరి వేయటం వల్ల మసాలాకి మంచి చిక్కదనం వస్తుంది. కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ దీనిని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇంత స్మూత్గా ఉంటేనే ఈ మసాలా అనేది మటన్ పాయాలో బాగా కలిసిపోతుంది. వేగుతున్న మేక కాళ్ళల్లో ఈ రుబ్బి పెట్టుకున్న మసాలాని వేసేసేయండి. అలాగే ఒక 1.5 లీటర్ వరకు వాటర్ని కూడా దీంట్లో వేయండి. వేసిన తర్వాత ఒకసారి దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా గెరటతో మిక్స్ చేసుకొని ఉప్పు కారాలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 విజిల్స్ వరకు రానిచ్చారంటే మటన్ పాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకా ఎక్కువ రానిచ్చినా కూడా పర్వాలేదండి. 15 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పూర్తిగా వదిలిన తర్వాత లాక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. అసలు చూడాల్సిన అవసరం లేదండి, సూప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా చిక్కగా అయిందో, అలాగే పాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది.
ఇంకా లాస్ట్గా దీంట్లో ఒక గుప్పెడి వరకు ఫ్రెష్ కొత్తిమీరని వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. ఘాటుగా చాలా రుచికరంగా ఉండే ఈ మటన్ పాయ చపాతీకి, బగారా రైస్కి, పరోటాకి అదిరిపోతుంది. మీరు దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.